హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీళ్ళపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఒక వార్త నిన్న సోషల్ మీడియాలో కనిపిస్తే చాలా కలత చెందాం. రెండు రకాల కోణాలు ఉన్నాయి అందులో. ఏమిటి ఆ మ్యాటర్ అంటే, సైదాబాద్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి ఇంటి వద్ద హోంవర్క్ ఇచ్చారు. ఆ హోంవర్క్ ఏంటంటే ఖురాన్లో ఉన్న కల్మాని 2 సార్లు చదవాలనేదో రాసిచ్చారు. ఇది గత వారం 10 రోజుల నుంచి అది ఉన్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పి ఐడెంటిఫై చేశారు. స్కూల్లో చెప్తున్నారట. మరి సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఇది ఎంతవరకు నిజం అనేది విచారణ తేలాల్సిన అవసరం. పిల్లలకు హోంవర్క్ కల్మా అంటే ఖురాన్లో జరిగిన శ్లోకాలు చదువుకొచ్చుకొని చెప్పాలి, రోజు ఒక 2 చదువుకోండి అని చెప్తున్నది 2వ తరగతి పిల్లలు. అది హిందూ విద్యార్థికి. ఇది మన లోతైన అధ్యయనం చేయాల్సిన ప్రశ్న. ఇది లోతైనటువంటి ఆ సమస్య. ఇది స్కూల్ పిల్లలకు మతబోధన అవసరమా అని. హితబోధ అవసరం ఉంటుంది, మతబోధన అవసరం లేదు. కల్మా అంటే పవిత్ర గ్రంథమే కాబట్టి మతబోధననే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి సారాంశాలు ఉంటాయి. వాళ్ళ ఇష్టానుసారం మదర్సా అనే ఒక విభాగాన్ని పెట్టుకున్నారు, అక్కడ చదివించుకోండి, తప్పేం లేదు, మీ ఇష్టం. అది రాజ్యాంగం కల్పించింది. స్కూల్లో మతం రాకూడదు, స్కూల్లో రాజకీయం రావద్దు. నిన్న తమిళనాడులో చూశాంగా విజయ్ ఏ విధంగా ఏదైతే రాజకీయం గురించి విజయ్ గురించి గొప్పగా చూపించే ప్రయత్నంలో స్క్రీన్ వేసి విజయ్ ప్రస్థానం చూపిస్తారు. స్కూల్లో పిల్లలకు రాజకీయం చూపించామని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకున్నాడు. అట్లా ఉండాలి పాలకులంటే. సైదాబాద్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నా పేరు సుప్రియాగా. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు ఈ స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళిండే అనమాట. స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చెప్పేసి చూస్తే రీడ్ 1, 2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అన్ని ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో అసలు స్కూల్ కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. యూఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్ గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిరు, రీడ్ 1, 2 కల్మా అని రాసిరు, అది స్ట్రైక్ అవుట్ చేసిరు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిరు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివింది, అదేదో సబ్జెక్ట్ గా పేరు నాకు తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంటి, వాడి రిలీజన్ ఏంటి అంటే అదొక. చూశాం కదా బాధితుల తరపున వీడియో. 2వ తరగతిలో మత బోధనలు, అది ఏ మతానికి కూడా ఉండకూడదు. ఇది రాజ్యాంగం చట్టం చెప్తున్న విధానం. ఇట్లా దొంగ చాటుగానో ఏదో చాటుగానో మత బోధనలు జరుగుతూ ఉన్నాయి. చాక్లెట్ పిప్పరమెంట్లు ఇచ్చి శిబిరాలు పెట్టేవాళ్ళు కొంతమంది. నేనేమంటున్నానంటే, ఎవరి మత పిల్లలకు వాళ్ళకి ఇష్టానుసారంగా మీరు బోధన చేసుకుని ఇంట్లో చేసుకోండి. మీకు ఎవరి మతాలకు వాళ్ళకి శిబిరాలు ఉన్నాయి, నో ప్రాబ్లం. కానీ ఇతర మతస్థులను పిలిచి ఇట్లాంటి అట్రాక్టివ్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, మైండ్లో ఇన్పుట్ చేయడం కానీ చేయకూడదు. అది ధర్మం కాదు, చట్టాలు కూడా ఒప్పుకోవట్లేదు. స్కూల్లో ఏం జరుగుతుంది ఇది మనం చూడాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆల్రెడీ మనం చాలా లవ్ జిహాద్ అని, లవ్ కార్పొరేట్ అంటే కార్పొరేట్లో కూడా లవ్ జిహాద్ ఏర్పాటు చేశారు. ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా రకాలు వింటూ ఉన్నాం రకరకాలుగా. అది ఎంతవరకు నిజాలు అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, అన్ని వార్తల్లో అబద్ధాలు ఉండవు. నిజాలు కాకపోయినా కొన్ని వార్తలు అయితే నిజాలైతే ఉన్నాయి. ఈ విధంగా ఇట్లా సమాజం ఇచ్చినటువంటి దశలో వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఇట్లాంటి కార్యక్రమాలు దొంగచాటుగా నీరుగారుతున్నట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ కరెక్ట్ చెప్పాలంటే, ఇక మన పిల్లలు అలాంటి స్కూల్లో చేర్పించడం మనం తప్పిదమనిగా భావించాల్సి వస్తుంది. యాక్చువల్గా అది మా ప్రైవేట్ స్కూలే, అది మా మదర్సా స్కూల్ కానీ ముస్లిం స్కూల్ కానీ కాదు, అది జనరల్ స్కూల్ పేరు చెప్పడం బావేం కాదు కదా, చెప్పట్లేదు. జనరలైజ్ స్కూలే పేరుకు, కానీ ఎక్కువ శాతం అదే కనిపిస్తుంది వాతావరణం. పైగా ఎక్కడంటే సైదాబాద్ అంటే ఓల్డ్ సిటీకి దగ్గరగా, న్యూ సిటీకి మధ్య అనుసంధానంగా ఉన్నట్టుగానే ఉంటుంది. ఓల్డ్ సిటీగానే ఉంటుంది, ముస్లిం కమ్యూనిటీ కానీ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్త హిందూ సమాజం కూడా ఉంటుంది.
మలక్పేటను సైదాబాద్ ఇంచుమించు అలాగే ఉంటుంది. అందుకే మలక్పేట నియోజకవర్గంలో ముస్లిం ఎమ్మెల్యే గెలుస్తారు కానీ హిందూ అక్కడ గెలిచిన దాఖలాలు చాలా తక్కువ ఉంటాయి. మలక్పేట నుంచి అయినా సైదాబాద్ బెల్ట్ కూడా వాళ్ళ కార్పొరేటర్లు అవి కూడా అవే గెలుస్తాయి ఎక్కువ శాతం. సరే, అది వేరు విషయం. ఇక్కడ నేనేంటంటే చెప్పేది, స్కూల్లో ఈ విధానాన్ని పాటించకూడదు. ఇట్లాంటి చర్యలు ఏదైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, విద్వేషాలు రగలకపోకముందుకే అంటే ఏది జరగకుండా ముందే వీటి మీద చర్యలు తీసుకోవాలి. నిన్నగాక మనం చూసాం, ఒక ఆటో వెనకాల ఆయన రాసుకున్నందుకు ఆయన భావస్వేచ్ఛ మీద ఏ విధంగా దాడి చేశారో, ఏ విధంగా దాడి చేసి మనోభావాలు దెబ్బతిని అడిగాడు. అంతవరకు ఓకే, ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అడగవచ్చు. నాకు కూడా ఏమైనా మనోభావాలు తింటే అడుగుతాను, అడగడం తప్పేం లేదు. అంతవరకు బాగుంది. కానీ దాని మీద కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, ఆయన ఎగోట్ అయ్యి ఈయన మాట్లాడిన తీరుకి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి, అట్లా చర్యలు తీసుకోవాలంటే నేను 100 కంప్లైంట్ ఇస్తా. నేను ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్కి దిక్కు లేదు. వాట్సాప్లో నేను చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఇంకా అవన్నీ చెప్పాలంటే బాగోదు. సో ఇట్లా రాష్ట్రంలో ఇట్లాంటి ఈ ప్రతి పరిస్థితుల్లో అక్కడక్కడ నిప్పులు రగులుతూ ఉన్నాయి. వాటిని చల్లార్చిన బాధ్యత పాలకులకు ఉంటుంది. పాలకుల దృష్టికి వెళ్ళలేకపోవడం కానీ, పాలకులు దృష్టి పెట్టకపోవడం కానీ, సమాజంలో ఏ విధమైన మత విద్వేషాలు రగిలిపోవడం మంచిది కాదు. కుహన రాజకీయ మేధావులు, రాజకీయ శక్తులు వీటికి కాపు కాసుకునేటానికి కొత్తగా కుక్కమూతి పిందలు, మళ్ళీ చెప్తున్నా, కొత్తగా కుక్కమూతి పిందలు వస్తున్నాయి. వాళ్ళు మేమే వీరభక్తులమనో, మేము సనాతన ధర్మరక్షకులమనో, లేదంటే ఇంకా మత బోధకులు అంటే ఓన్లీ నేను హిందూ అంటే అందరిలో ఏకంగా దాడి చేస్తున్నటువంటి టీవీ డిబేట్లో కూడా దాడి చేస్తున్న దుర్మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా అక్కడ సైకోటిక్ వెళ్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ముందే ప్రివెంట్ చేయాలంటే ఇట్లా చిన్న స్థాయి నుంచే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయకుండా ఉండాలి. ప్రాథమిక విద్యా విధానంలో అసలు స్కూల్ విభాగంలో అసలు విద్యా వ్యవస్థలోనే మత బోధన లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి వేద పండిత పాఠశాల వాళ్ళకున్న ఇతరకు సంబంధించినటువంటి మదర్సాలు ఉన్నాయి. వాటి తాలూకు వాళ్ళకు వెళ్ళండి మీకు కావాలంటే. కానీ ఇట్లా ఇష్టం లేని ఇంజెక్ట్ చేయడం అనేది ధర్మం కాదు. వీటి మీద ప్రభుత్వం ఎలా చర్య తీసుకుంటుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.